రైట్. ఇక ఏపీ లిక్కర్ కేసులో కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. బెయిల్ కోరుతూ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించగా విచారణ జరిపినటువంటి న్యాయస్థానం బెయిల్ ఇచ్చేందుకు నిరాకరిస్తూ పిటిషన్ను డిస్మిస్ చేసింది. దీంతో ఆయన పిటిషన్ ఉపసంహరించుకున్నారు. రైట్. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా సిద్ధంగా ఉన్నారు. కళా, చెప్పండి. ప్రపంచనాలు సృష్టించినటువంటిది దాదాపు 2019 నుంచి 24 వరకు జరిగినటువంటి మద్యం కుంభకోణంలో జరిగినటువంటి ఏదైతే స్కామ్ కి సంబంధించినటువంటి కీలక వ్యక్తి రాజ్ కసిరెడ్డికి సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ పై ఈరోజు సుప్రీంకోర్టులో ఆ బెయిల్ పిటిషన్ కి సంబంధించినటువంటి వాదోపవాదాలు జరిగాయి. రెగ్యులర్ బెయిల్ పిటిషన్ కి సుప్రీంకోర్టులో ధర్మాసనం గత వారం జరిగినటువంటి తీర్పులో దాదాపు సోమవారానికి వాయిదా వేయడం జరిగింది. దాదాపు ఈ రోజు జరిగినటువంటి ఏదైతే పిటిషన్ కి సంబంధించినటువంటిది చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. ఏదైతే మద్యం కుంభకోణం కేసులో చాలా కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి అంటే ఇన్ని వేల కోట్లకు దాదాపు 3,200 కోట్లకు ఉన్నటువంటి వ్యక్తి ఇతనికి అంటే బెయిల్ పిటిషన్ ఇవ్వడంపై కూడా కీలక వ్యాఖ్యలు చేస్తూ దాదాపు 9 నెలల జైలు శిక్ష చాలా తక్కువ అంటూ కూడా కీలకంగా వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏదైతే హైకోర్టులో బెయిల్ కి సంబంధించినటువంటిది గతంలో చేసినటువంటి అప్పీల్, దీనిపై ఈ రోజు సుప్రీంకోర్టుకి సంబంధించినటువంటి వాదనలు వినిపించడం జరిగింది. అయితే సుప్రీంకోర్టు బెయిల్ పిటిషన్ నిరాకరించింది. ఇందులో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తికి సంబంధించినటువంటిది పిటిషన్ కి కొట్టివేస్తూ ఏదైతే అంటే బెయిల్ కి నిరాకరిస్తూ ఈ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుతో ఒక్కసారిగా కూడా ఎదురు దెబ్బ తగిలింది. దాదాపు అంటే ఇందులో ఉండేటటువంటి ఏదైతే 2020 నుంచి 23 వేల కోట్లకి ఈ పిటిషన్ వెనక్కి తీసుకుంటున్నట్లు కూడా అటు ధర్మాసనం ఈ రోజు అప్డేట్. ఈ కుంభకోణ కేసు సంబంధించినటువంటిది అంటే దాదాపు ఇన్ఫర్మేషన్ బ్రాండ్స్ ఏదైతే ఉందో వాటిని రద్దు చేయడము, చిన్న బ్రాండ్స్ కి సంబంధించినటువంటిది మార్కెట్ లో దాదాపు ప్రతి నెల కూడా ఒక 50 కోట్ల నుంచి 60 కోట్ల ఆదాయాన్ని సంపాదించి వేల ఎకరాల భూములను దాదాపు తెలంగాణలో, హైదరాబాద్ పలు ప్రాంతాల్లో కూడా ఆస్తులు కూడగట్టుకున్నటువంటిది రాజ్ కసిరెడ్డికి సంబంధించినటువంటిది పూర్తి కూడా దాదాపు ఆంధ్రప్రదేశ్ అటు తెలంగాణలో కూడా ఈయనకు సంబంధించినటువంటి ఆస్తులపై కూడా ఏదైతే పోలీసులు ఇంటరాగేషన్ చేసుకోవడం, ఈయనకు సంబంధించినటువంటిది పూర్తిగా కూడా ఇటు ఈరోజు సుప్రీంకోర్టు బెయిల్ పిటిషన్ నిరాకరించడానికి కూడా ఒక ప్రధాన కారణం అని కూడా చెప్పవచ్చు. ఏదైతే మద్యం కుంభకోణ కేసుల్లో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి దాదాపు అంటే 3,200 కోట్ల ఏదైతే స్కామ్ ఉందో 9 నెలల శిక్ష తక్కువ అంటూ కూడా కీలక వ్యాఖ్యలు చేసినటువంటిది. మద్య కుంభకోణానికి కీలకంగా ఒక దానిని ముందుకు తీసుకెళ్లే విధంగా అనుకోవచ్చు, అటు ప్రభుత్వాన్ని ఒప్పించే విధంగా అనుకోవచ్చు. ఆ పలు కంపెనీలకు కూడా కీలకంగా అడ్వైజ్ ఇచ్చినటువంటి వ్యక్తి రాజ్ కసిరెడ్డి ఈ రోజుకు సంబంధించినటువంటిది ఏదైతే బెయిల్ పిటిషన్ నిరాకరించడం అన్నది ఒక బిగ్ బ్రేకింగ్ అని చెప్పవచ్చు. రైట్. థ్యాంక్ యూ.